బంగారు భవిష్యత్తుపై ఆశలతో దేశం కాని దేశం వెళ్లి బందీలయ్యారు. గల్ఫ్ ఏజెంట్ చేతిలో దారుణంగా మోసపోయారు. లక్షలు కాజేసిన ఏజెంట్ అడ్రస్ లేడు. నిజామాబాద్ జిల్లాలో 25 మంది పేదలు బ్యాంకాక్ లో కంపెనీ నిర్బంధంలో ఉన్నారు. బాధిత కుటుంబాలు తమ వాళ్ల కోసం ఎదురు చూస్తున్నాయి. వీరంతా నిజామాబాద్ జిల్లా యువకులు. మోర్తాడ్, కమ్మర్పల్లి, వెల్దురు మండలాలకు చెందినవారు. ఉజ్వల భవిష్యత్ కోసం బ్యాంకాక్ వెళ్లి బందీలయ్యారు. ఓ ఏజెంటు లక్షలు దోచుకుని మాయమయ్యాడు. బాధితుల కుటుంబాలు ఇక్కడ దయనీయ స్థితిలో ఉన్నాయి. తమ వాళ్లు ఎప్పుడు వస్తారో తెలియక భయంతో వణికిపోతున్నారు. ఫోటోలో కనిపిస్తున్న ఇతడు సురేష్, వెల్దురు మండలం అమీనాపూర్ వాసి. 2 లక్షలు అప్పు చేసి ఏజెంట్ చేతిలో పోశాడు. దగా పడ్డాడు. జ్యువెలరీ దుకాణంలో 25,000 జీతమంటూ ఏజెంట్ బురిడి కొట్టించాడు. ఉన్న ఉపాధి పోయి అప్పు మిగిలిందని, కుమారుడు రాలేదని తల్లి బాధపడుతోంది. మా చెల్లెళ్ళు ఉన్నారు, పెంటికి కావాలని పోయింది. మా మనిషి మాకు రావాలా, మా డబ్బులు మాకు ఇప్పియండి. ఇతడు కిషన్, అమీనాపూర్ గ్రామస్తుడు. ఆర్మూర్ గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయాడు. విజిటర్ వీసాపై పంపిన ఏజెంట్ మళ్లీ కనిపించలేదు. బ్యాంకాక్ లో జ్యువెలరీ దుకాణ యజమాని ఇతన్ని నిర్బంధంలో ఉంచాడు. పాస్పోర్టు లాక్కోవడంతో బందీ అయ్యాడు. 2 లక్షలు బాగా చేసి దోలేసిన వీడికి వెళ్ళి ఏజెంట్ ఏజెంట్ అంటున్నాడు. ఇప్పుడు ఏది మాకు గుర్తులేదు అని ఫోన్ చేసిండు. మా తమ్ముడు ఫోన్ చేస్తే ఇట్లా అన్న తిండి పెడతారు, జీతాలు ఎత్తారు, ఇట్లా బాగా ప్రాబ్లం ఉన్నది, ఎట్లా చేసి ఇండియాకి రప్పిమంటే చెప్పిండు. దానికోసం ఇట్లా గవర్నమెంట్ సంవత్సరం అయింది. ఎట్లా గవర్నమెంట్ తెచ్చి మా రమ్మని కానీ అందరినీ అక్కడ ఎవరెవరుతున్నారు అందరినీ ఇక్కడికి పంపించగలరని ఇట్లా గవర్నమెంట్. ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి ఉమేష్. వెల్దురులో టైలర్ పనిచేసేవాడు. ఏజెంట్ చేతిలో పడి హాంకాంగ్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయాడు. భార్య, పాప ఉన్నారు. కుమారుడు మోసపోయాడన్న విషయం విని తండ్రి షాక్ తో మంచం పట్టాడు. భార్య బీడిని చుట్టి కుటుంబాన్ని పోషిస్తోంది. భర్తను తనకు అప్పగించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఇండియాకు పంపిమని చెప్తే వాళ్ళు అక్కడ బెదిరిస్తున్నారట సార్. పాస్పోర్ట్ లేదు, చింపేస్తాం, టికెట్ ఓకే అయితే లేదు, లేకపోతే వీళ్ళు బాగా గట్టిగా మాట్లాడితే మీరు డ్రగ్స్ అమ్మడానికి వచ్చిల్లు అని చెప్పేసి మీ బ్యాగ్లలో పెట్టేసి 12 సంవత్సరాలు జైలు శిక్ష పడాలని 12 సంవత్సరాలు జైలు శిక్ష పడాలని చెప్పి ఇండియాకు పంపిస్తాం మిమ్మల్ని అని బెదిరిస్తున్నారట. మరి మా వాళ్ళు అయితే అక్కడ రూమ్ లోనే బందీలుగా ఉండి బాగా ఏడుస్తున్నారు, భయపడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది ఇప్పుడు? బ్యాంకాక్ ఏజెంట్ ని కఠినంగా శిక్షించాలని, బాధితుల సొమ్ము తిరిగి ఇప్పించాలని గల్ఫ్ రిటర్నింగ్ సొసైటీ అధ్యక్షుడు కోరుతున్నారు. ఇక్కడ జరిగే మోసాలు చైన్ సిస్టమ్. విజిట్ వీసాలు ఇచ్చుకుంటే బ్యాంకాక్, థాయిలాండ్ అటువంటి దేశాలకు, చిన్న దేశం అది, అక్కడ వాళ్ళే చాలా పేదవాళ్ళు వాస్తవానికి. ఆ దేశాలకు పంపడం కొత్త పేరుతోటి హాంకాంగ్, జపాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ 1,60,000 నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేసుకుంటూ ఒక వ్యక్తిని మాకు చైన్ సిస్టమ్ లెక్క పంపుకుంటూ విజిట్ వీసాలు ఇచ్చుకుంటూ అక్రమ రవాణా తరలింపు చేస్తున్నారు. ఇది మానవ అక్రమ రవాణా తరలింపు అంటదని. ఇది తెలిసి చేస్తున్న ఘరానా మోసాలు. దీని వెనుక రాజకీయ హస్తాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు కొంతమంది ఎన్ఆర్ఐస్, ముఖ్యంగా చెప్తున్నా ఎన్ఆర్ఐస్ కొంతమంది పెట్టుబడి పెట్టుకోండి ఇక్కడ వచ్చి ఇక్కడ విజిట్ పంపించుకుంటూ వాళ్ళ డబ్బులతోటి వెనక్కి వద్దామంటే పాస్పోర్టుల్ని యజమాని లాక్కున్నాడు. బందీలుగా ఉంచాడు. అక్కడ దుర్భరంగా ఉంది. వెనక్కి వద్దామంటే వీలు లేదు. దీంతో నిజామాబాద్ వాసులు బ్యాంకాక్ లో నరకయాతన పడుతున్నారు. వీరి విడుదలకు ప్రభుత్వం తక్షణం స్పందించాల్సి ఉంది.